ఇక మరోవైపు నిన్న అంటే యాక్చువల్గా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సొరంగం ఉన్నది కదా, ఆ టన్నెల్ ఉంది కదా, ఆ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఎట్టి పరిస్థితుల్లో బతికేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటే నిర్ధారణకైతే వచ్చారు. క్లియర్గా ఇది ర్యాట్ హోల్ మైనర్స్ చెప్తా ఉన్నారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బతికేటువంటి అవకాశం లేదు, దానికి ఇంకా ప్రత్యేకంగా రంధ్రం చేయాలన్నా ఏం చేయాలనో తెలుస్తలేదు, ఎట్టి పరిస్థితుల్లో చేసి తీస్తాం కానీ బతికే అవకాశం మాత్రం ఎక్కడ కూడా లేదంట. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిండ్రు, వీళ్ళు రెస్క్యూ టీంలు రకరకాలుగా నేషనల్ లెవెల్లో మొత్తం అందరినీ పంపించిండ్రు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా బృందాలు వచ్చినాయి. ఏదొచ్చినప్పటికీ కానీ లోపలికి వెళ్తే అక్కడ ఆక్సిజన్ అందడం లేదంట, అందడం లేదు, ఇంకా చాలా కష్టంగా ఉన్నది, మేము వెళ్ళడమే కష్టంగా ఉన్నది కాబట్టి అక్కడ లోపల ఉన్న వాళ్ళు బతికేటువంటి పరిస్థితి ఛాన్స్ లేదు అంటున్నారు. ఇట్లా ఉంటే కుంభమేళా నిన్నటితో ముగిసిపోయింది. నిన్న మహాశివరాత్రి అంగరంగ వైభవంగా అన్ని ఆలయాలలో ఇటు వెమ్లవాడ కావచ్చు, ఇక్కడ కీసరగుట్ట కావచ్చు, వేయి స్తంభాల గుడి కావచ్చు, భద్రకాళి టెంపుల్ కావచ్చు, అనేక టెంపుల్లలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. అదేవిధంగా కుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మొదలైన కుంభమేళా నిన్నటితో ముగిసింది. ఇక అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 65 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు ప్రయాగ్రాజ్లో. ఎందుకంటే 141 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళకు సంబంధించి భక్తులందరూ కూడా భారీగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు అంటే దాదాపు 65 లక్షల మంది, 65 కోట్ల మంది అంటే తక్కువేం కాదు, దాదాపు సగం భారతదేశం అక్కడ పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కుంభమేళ అట్లా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారిమోగినాయి శివాలయాలన్నీ కూడా. ఎందుకంటే నిన్న చాలామంది ఉపవాస దీక్షలు చేపడతారు, ఎందుకంటే మహాశివరాత్రి రోజు ఉపవాస దీక్షలు ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అందుకని ఇక్కడ కీసరగుట్ట కానీ, తర్వాత అక్కడ వేములవాడ కానీ, ఇక్కడ భద్రకాళి టెంపుల్ కానీ, అక్కడ వేయి స్తంభాల గుడి కానీ, ఇక్కడ శ్రీశైలం మల్లన్న కానీ, అక్కడ ఏది శ్రీకాళహస్తి ఈశ్వరుడు కానీ, మొత్తం కూడా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇవాళ ఉపవాస దీక్షలు ఇవాళ ఇస్తారు కదా, నిన్న రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి నిన్న కొంచెం ఏదో ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ ఏదైనా తినేది ఉంటే, భోజనం చేసేది ఉంటే ఇవాళ పొద్దున చేస్తారు. ఉపవాస దీక్షలు ఇవాళ ముగుస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.